హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు కార్తీక ఏకాదశి అండి. కాబట్టి మనం 3 గంటలకే లేచానండి నేను. ప్రతిరోజు కూడా 3 గంటలకే లేస్తానండి. కాకపోతే చెప్తున్నాను ప్రతిరోజు కూడా 3 గంటలకే లేచి నేనైతే పనులన్నీ చేసుకుంటానండి. ఈరోజు పిండి దీపారాధన విష్ణుమూర్తికి చేసుకుంటే చాలా మంచిదండి. శివయ్యకు పెట్టినా పెట్టండి. మీరు ఏ దేవుడికి పెట్టినా కూడా పిండి దీపారాధన అయితే ఒక 2 దీపాలు పెట్టండి. గుళ్ళో పెట్టినా కానీ, ఇంట్లో పెట్టినా కానీ చాలా పుణ్యమండి ఈరోజు. చాలా మంచి రోజండి. పొద్దున కుదరని వాళ్ళు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చండి. ఇలా ఉసిరి దీపాలు 3, 2 పిండి దీపారాధనలు పెట్టుకున్నా అండి. ఇక్కడ 5 దీపాలైతే ఇలా పళ్ళాన్నయితే ఇంత చక్కగా రెడీ చేసుకున్నా అండి. మనము ఎప్పుడూ కూడా దీపారాధన ప్లేట్‌ని చాలా చక్కగా అలంకరించుకోవాలండి. ఎవ్వరు కూడా ఆ స్వామి వారిని తలుచుకొని ఆ స్వామికి ఏం తక్కువండి ఎక్కడున్నా కూడా నిండు కుండలా ఉంటాడండి. అందుకనే ఆ స్వామికి వెలిగించే దీపం కూడా అంత అలంకారంగా ఉండాలని చూసుకుంటాను నేను. ఆ స్వామికి ఏది తక్కువ లేదండి. ఎక్కడున్నా ఆ వెంకటేశ్వర స్వామి మాత్రం వెలిగిపోతూ ఉంటాడండి. ఆనందంగా ఉంటాడు. ఆ అలంకారాలతో ఆ అలంకారాలు చూస్తేనే కడుపు నిండుతదండి. అందుకే నా ప్లేట్ కానీ, మందిరం కానీ నేను స్వామివారికి ఏది చేసుకున్నా కూడా అలంకారం చేసేది దీనికేనండి. స్వామివారికి మనం ఎంత చేసుకుంటే అంతండి. ఈ కార్తీక మాసంలో వీలైన వాళ్ళు ఇలా పిండి దీపారాలను ప్రతిరోజు పెడతానండి నేను. ఒక్కరోజు మానేస్తానేమో కానీ ప్రతిరోజు కూడా పిండి దీపారాధన పెడతానండి తులసమ్మ వారికి. ప్రతిరోజు నిత్య దీపం వెలిగించుకుంటాను కదండీ! ఇలా వెలిగించుకొని చక్కగా ఇక్కడ కూడా వెలిగించుకొని నేను ఈ ఉసిరిలకండి ఘాటు పెట్టలేదండి. ఘాటు పెట్టకుండానే పెడతానండి నేను దీపాలు. ఎందుకంటే ఉసిరికి ఘాటు పెట్టకుండా మనం ఘాటు పెట్టకుండా కొంచెం పెడితేనేమో నెయ్యి పోస్తే చక్కగా వెలుగుతాయండి. అలా కాకుండా మనం ఉసిరి మీదే ఇలా బొడ్డొత్తులు పెట్టి వెలిగిస్తే ఆకాశ దీపం చాలా మంచిదంటండి. మీరు కూడా అలాగే వెలిగించండి వీలైతే. లేదు కాసేపు చక్కగా వెలగాలి అని మీరనుకుంటే మాత్రం కొంచెం ఘాటు పెట్టి నెయ్యి పోయొచ్చండి. నేతి దీపారాధనే చేశానండి నేను. ఉసిరికి మాత్రం నేతి దీపారాధనే చేశానండి. ఇంకా ఒత్తులు మనకు ఉన్నాయి కదండీ! పిండి దీపారాధనలు అవి మాత్రం పంచముఖి ఆయిల్ పోసుకున్నానండి. ఇలా నా పూజనైతే పొద్దున్నే 4:30కు మొదలేశానండి. 5 వరకు అంతా కంప్లీట్ చేసుకున్నానండి. చాలా మంచిగా అనిపించిందండి. ఎంతో సంతోషంగా ఉందండి. ఇంటి ముందు ఇలా చక్కగా మనం దీపారాధన చేసుకొని కాస్త మనం హారతి పట్టేస్తే పచ్చకర్పూరం ఇలా ఇంటి ముందు కళకళలాడుతూ ఉంటదండి. కొంచెమంతా నేను తర్వాత ధూపం కూడా పెట్టానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.